హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ విలేజ్ సర్వే యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈరోజు జరగబోయే క్లాస్లో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకునేది ఏంటంటే క్లాసిఫికేషన్ అంటే గవర్నమెంట్ ల్యాండ్కి ఒక కలర్ డిఫరెంట్గా కలర్స్ ఏ విధంగా ఇవ్వాలా, వాటర్ బాడీస్ కలర్ ఏ విధంగా ఇవ్వాలా అనే డిఫరెన్షియేషన్ గురించి ఒక సింపుల్గా మన పాలిగాన్ లేయర్లో సింబాలజీకి సంబంధించి జస్ట్ ఒక 2 స్టెప్స్లో ఈ విధంగా కలర్ మ్యాప్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ కంప్లీట్గా ఎల్పిఎం అన్నిటికీ సింగిల్ ఒక ఎల్పిఎం కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్క ఎల్పిఎంకి డిఫరెంట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. మనం ఇప్పుడు కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ప్రాపర్టీస్లోకి వెళ్ళి పాలిగాన్ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి సింబాలజీ లేయర్లో ఇక్కడ అందరికీ డిఫాల్ట్గా సింగిల్ సింబల్ ఉంటుంది. దాంట్లో కేటగరైజ్డ్ మీద క్లిక్ ఇస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అందులో మన అట్రిబ్యూట్ టేబుల్లో ఏ విధంగా అయితే సెట్ చేసుకుంటామో ఆ విధంగా నేను ఇక్కడ మనకు ల్యాండ్ నేచర్ బార్డ్ కేటగిరీ అంటే గవర్నమెంట్ ల్యాండ్ పట్టా ల్యాండ్ సంబంధించి నాకు ఈ విధంగా కావాలని నేను ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ కలర్ ర్యాండమ్ కలర్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కిందికి వచ్చేసి ఇక్కడ క్లాసిఫై అని ఉంటుంది. క్లాసిఫై పైన క్లిక్ ఇచ్చారంటే దానికి సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ ల్యాండ్స్ ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో గ్రామకంఠం అని, ఇంకో గ్రామకంఠం సపరేట్ గ్రామకంఠం అని, ఇనామ్ ల్యాండ్ అని, పట్టా ల్యాండ్ అని, ఇంకా మిగతా వేరే ఏమైనా ఉంటే ఈ విధంగా కలర్స్ అనేవి ఆటోమేటిక్గా అదే చూస్ చేసుకుని ఒక కలరింగ్ ఇచ్చేస్తుంది. మనం ఏం చూస్ చేయని అవసరం లేదు. దాని తర్వాత మనం జస్ట్ చేయాల్సింది అప్లై చేసి ఓకే. కలర్ మొత్తం చూడండి చేంజ్ అయిపోయింది. ఇక్కడ మనకు కావాలనుకుంటే ఇంకా ఇక్కడ కింద చూసుకోవచ్చు. ఇక్కడ ఎల్పిఎం పైన సైడ్కి ఇవ్వన క్లిక్ చేసామంటే గవర్నమెంట్ ల్యాండ్. మనం ఈ గవర్నమెంట్ ల్యాండ్ పైన క్లిక్ చేసుకొని దానికి సంబంధించిన కలర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి, లేదు నేను గవర్నమెంట్ ల్యాండ్కి ఇంకో కలర్ ఇవ్వాలనుకుంటే మీరు జస్ట్ ఇక్కడే కలర్ ఏదైనా సరే చేంజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్కి నేను రెడ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే చూడండి ఈ విధంగా చేంజ్ అయిపోయింది. ఇట్లా ఇప్పుడు నేను ఈ గ్రామకంఠంకి ఓల్డ్ గ్రామకంఠంకి ఈ విధంగా వేరే కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఇక్కడ. దాని తర్వాత ఇంకో గ్రామకంఠంకి బ్రౌన్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా చేంజ్ అయింది కదండి. ఇట్లా సింపుల్గా మనము సింబాలజీ లేయర్లోకి వెళ్ళి మనము మళ్ళీ ఆటోకాల్లో వెళ్ళి మళ్ళీ అంతా ఆ విధంగా చేసుకోకుండా జస్ట్ క్యూజిఎస్లోనే ఈ విధంగా సింపుల్గా వీడియో మనము క్లాసిఫికేషన్ అనేది ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా మనం చేసేసుకోవచ్చు. ఓకేనా అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.